బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడనల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వహలల్ మలవు మిన్ ఖౌమిల్ లదీనా కఫరు వగద్దూ బిలిఖాఇల్ ఆఖిరతి వఅత్రఫనాహుం ఫిల్ హయాతిద్ దున్యా మా హాదా ఇల్లా బశరుం మిస్లుకుం యాకులు మిమ్మా తాగూన మిన్హు వయశ్రబు మిమ్మా తశ్రబూన్. సత్య తిరస్కారులు, పరలోక సమావేశాన్ని అబద్ధమని త్రోసిపుచ్చినవాడు, ప్రాపంచిక జీవితంలో మేము భోగభాగ్యాలను ప్రసాదించినటువంటి అతని జాతిలోని ప్రముఖులు ఇలా అన్నారు: ఇతను కూడా మీలాంటి సాధారణ మానవుడు కదా. మీరు తినేదే ఇతను తింటున్నాడు, మీరు త్రాగేదే ఇతను త్రాగుతున్నాడు. వలైన తాతం బశరమే తెలకుమైన కొమెదల్లా ఖాతిరూన్. మీరు కనుక మీలాంటి ఒక మానవ మాతృడి మాట విన్నారంటే మీరు తప్పక నష్టపోతారు. ఆయదుకు అన్నకం యథామిత్తమా కొంతం తురాబవైదామన్నకం ముఖరాజోన్. ఏమిటి, మీరు మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేపబడతారని ఇతను మీతో అంటున్నాడా? హయాతలిమాతుగా దోన్. అసంభవం. మీకు చేయబడే ఈ వాగ్దానం నెరవేరడం అనేది అసంభవం. ఇన్ ఇల్లా హయాతున దునియా నమూతు అనయావమానో విమబూథీన్. జీవితం అంటే అసలు ఈ ప్రపంచక జీవితమే. మనం ఇక్కడే చేస్తాం, ఇక్కడే బ్రతుకుతాము. మనం తిరిగి లేపబడడం అనేది ఉండదు. ఏను ఐలాజలో నెప్తారా అలలాయకతి భవమానలో నేను. ఇక ఇతని సంగతి అంటారా? ఇతను అల్లాహకు అసత్యాలను ఆపాదిస్తున్నాడు, మేము మాత్రం సుద్దరాము ఇతన్ని విశ్వసించాం. అలాగా పెంచుకొని మాకద్దగోన్. అప్పుడు ఆ ప్రవక్త ఇలా వేడుకున్నాడు: ఓ ప్రభు, నాకు సహాయం చేయి, ఎందుకంటే వీళ్ళు నన్ను అసత్యవాది అంటూ ధిక్కరించారు. అలామా ఖలీలే ఉన్నానాదిమేన్. అల్లా సెలవిచ్చాడు, వీళ్ళు సిగ్గుతో మిలిపోయే సమయం త్వరలోనే వస్తుంది. ఎట్టకెళ్ళకు సత్యవాగ్దానం ప్రకారం ఒక భయంకరమైన గర్జన వాళ్ళను కబళించింది. అంతే, మేము వారిని చెత్త చెదరంగా మార్చివేశాం. దుర్మార్గ జనులపై దేవుని శాపం పడుగాక. వారి తర్వాత మేము మరెన్నో తరాల వారిని ప్రవహింపజేశాం. మా తత్వమిన్. ఏ సమాజం వారు కూడా తమ నియమిత గడువుకు ముందు పోవడం కానీ వెనక్కి జరగడం కానీ జరగదు. సుమార్తనాడుదరణ దత్ర కుల్లమా జావు మతర సోలు ఆకదపు ఫాతబానబాదం బాదవజాల్నమాది పాబోదల్లే కౌమిల్లాయమెనోన్. ఆ తర్వాత మేము నిరంతరాయంగా ప్రవక్తలను పంపిస్తూ వచ్చాం. ఎప్పుడు ఏ సముదాయం వద్దకు వారి ప్రవక్త వచ్చినా వారు అతనిని అసత్యవాదిగానే ముద్ర వేశాం. అందువల్ల వారిని ఒకరి తర్వాత ఒకరిని తుదముట్టించి జరిగిన కథలుగా తీసివేశాము. కనుక విశ్వసించని వారిపై దేవుని అభిశాపం పడుగాక. తుమ్మాల్తల్లా సుల్తాని మొబేన్. ఆ తర్వాత మేము మూసాకు అతని సోదరుడు ఆరోనుకు మా సూచనను స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి పంపాం. ఇలా ఫిరౌన్ అతని రాజ్య ప్రముఖుల వద్దకు, కానీ వారు అహంకారం ప్రదర్శించారు. అసలే వారు పొగరుమోతులు. వకాలు బిదోన్. వారిలా అన్నారు: ఏమిటి, మేము మాలాంటి ఇద్దరు సాధారణ మనుషులను విశ్వసించాలా? చూడబోతే వీరి జాతి వారు మా దగ్గర బానిసలుగా పడి ఉన్నారు. ఆ విధంగా వారు వారిద్దరిని అసత్యవాదులుగా చిత్రీకరించి నాశనమయ్యే వారిలో చేరిపోయారు. మూసల కితాబల అల్లమేతోన్. వాస్తవానికి మేము మూసాకు గ్రంథం ప్రసాదించాము, బహుశా వారు మార్గదర్శకం పొందుతారని. ఇంకా మేము మరియం కుమారుణ్ణి అతని తల్లిని మా శక్తి సూచనగా చేశాం. వారిద్దరికి ఓ ఎత్తైన ప్రదేశంలో నివాసం కల్పించాం. అది ప్రశాంతమైన స్వచ్ఛమైన జలధార గల ప్రదేశం. ఓ ప్రవక్తలారా, మీరు పరిశుద్ధమైన వస్తువులు తినండి, సత్కార్యాలు చేయండి, మీరు చేసేదంతా నాకు తెలుసు. మీ ఈ సమాజం ఒక సమాజం, నేనే మీ ప్రభువును, కనుక మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండండి.
కానీ తర్వాత వారు పరస్పరం విభేదించుకొని తమ ధర్మాన్ని మొక్కుచెక్కులుగా చేసుకున్నారు. ప్రతి వర్గం వారు తమ వద్దనున్న దాంతోనే సంతోషపడ్డారు. స్వధర్మం వేగమ్రతి మత్తాహి, కనుక నువ్వు వారిని కొంతకాలం వరకు వారి అజ్ఞానంలోనే పడి ఉండనివ్వు. ఆయతమునాన్నమనుమాలివమనేన్, ఇంత ఈ వారేమనుకుంటున్నారు, మేము వారికి సిరి సంపదను సంతానాన్ని విరివిగా ఇస్తున్నామంటే నుసారిలాం విల్ ఖైరాత్ బల్లా యషూరూన్, మేము వారికి మేలు చేయడంలో వేగిరపడుతున్నామని వారు భావిస్తున్నారా? అలా కాదు, వారు అసలు యథార్థాన్ని గ్రహించడం లేదు. ఇన్నలదిన మిన్ ఖష్యతి రబ్బిహిమ్ ముష్ఫిఖూన్, నిశ్చయంగా ఎవరు తమ ప్రభువు భయం వల్ల భీతి చెందుతూ ఉంటారు. వల్లదిన బిఆయాతి రబ్బిహిమ్ యుమినూన్ వల్లదిన బిరబ్బిహిమ్ లా యుష్రికూన్, మరెవరైతే తమ ప్రభు ఆయాతులను విశ్వసిస్తారో, ఇంకెవరైతే తమ ప్రభువుకు సహవర్తులుగా ఎవరిని కల్పించకుండా ఉంటారో, వల్లదీన యూతున మా తబఖులూబుహుం వజిలతూన్ అన్నహుం ఇలా రబ్బిహిం రాజిఊన్, ఇంకా దైవ మార్గంలో ఇవ్వగలిగింది ఇస్తూ కూడా తమ తమ ప్రభు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో, ఉలాయిక యుస్రాఊన ఫిల్ ఖైరాతి వహుం లహా సాబిఖూన్, ఇలాంటి వారి సత్కార్యాల కొరకు త్వరపడేవారు, వాటిని నిర్వర్తించే విషయంలో వారు అందరికన్నా ముందు ఉంటారు. వలా నుకల్లిఫు నఫ్సన్ ఇల్లా వుస్అహా వలదైనా కితాబున్ యంతిఖు బిల్ హక్కి వహుం లా యుజ్లమూన్, మేము ఏ ప్రాణిపైన కూడా దాని శక్తికి మించిన బరువు మోపము, మా వద్ద సత్యం పలికే గ్రంథం ఉంది, వారికి ఎలాంటి అన్యాయం జరగదు. బల్ ఖులూబుహుం ఫీ గమ్రతిన్ మిన్ హాదా వలహుమ్ అమాలున్ మిన్ దూని దాలిక హుం లహా ఆమిలూన్, పైగా వారి హృదయాలు దేని గురించి భ్రమలో పడి ఉన్నాయి, ఇవి కాకుండా వారు చేసే దుష్ట కార్యాలు ఇంకెన్నో ఉన్నాయి. చివరకు మేము వారిలోని భోగలాలతులను శిక్షించడానికి పట్టుకున్నప్పుడు వారు ఆర్తనాదాలు చేస్తారు. వారితో అనబడుతుంది, ఈరోజు అరవలసిన పని లేదు, మీకు మా తరపున ఎలాంటి సహాయం అందదు. ఒకప్పుడు నా సూచనలు మీకు వినిపించబడినప్పుడు మీరు మీ మడమల మీద వెనుతిరిగిపోయేవారు. ముస్తక్బిరీన బిహసామిరంతజరోన్, గర్వంతో రెచ్చిపోయేవారు. దీన్ని ఖురాన్ కట్టుకథగా చిత్రీకరించి కాలక్షేపం చేసేవారు. అవలం యదబ్బరుల్ ఖౌలం జాహుం మా లం యాతి ఆబాహుముల్ అవ్వలీన్, ఏమిటి వారు దైవవాక్కుపై యోచన చేయలేదా, లేక తమ పూర్వీకుల వద్దకు రాని విషయం తమ వద్దకు వచ్చినందుకు సందిగ్ధమా? ఆమ్ లం యారిఫూ రసూలహుం వహుం లహు మున్కిరూన్, లేక వారు తమ సందేశహరుణ్ణి గుర్తుపట్టకపోవడం చేత నిరాకరిస్తున్నారు. ఆమ్ యఖూన బిహి జిన్నహ్ బల్ జాహుం బిల్ హక్కి వ అక్సరుహుం లిల్ హక్కి కారిహూన్, లేక అతనికి పిచ్చి పట్టిందని వారు అంటున్నారు. కాదు, వాస్తవానికి అతను వారి వద్దకు సత్యం తీసుకుని వచ్చాడు, కానీ వారిలో చాలామందికి సత్యం అంటేనే పడదు. వలవిత్తబఅల్ హక్కు వహుం లహు సమావాతు వల్ అర్దు వమన్ ఫీహిన్ బల్ లదైనాహుం బిజిక్రిహిం ఫహుం అన్ జిక్రిహిం మురిదూన్, సత్యమే కనుక వారి మనోరథాన్ని ఈడేర్చే విధంగా అని ఉంటే భూమి ఆకాశాలు వాటి మధ్యనున్నవన్నీ అతలాకుతలమైపోయి, యథార్థానికి మేము వారి వద్దకు వారి ఉపదేశాన్ని ప్రజలవేశాం, వారి ఆ ఉపదేశం పట్ల విముఖత చూపుతున్నారు. ఆంతలం కర్జన్ వకరాజురబ్బిగా ఖైరు వఖైరు రాద్దఖన్, ఓ ప్రవక్త, నీవు కానీ వారి నుండి ఏదైనా ప్రతిఫలం అడుగుతున్నావా? నీ ప్రభు ఇచ్చే ప్రతిఫలం ఎంతో మేలనేది, ఆయన ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు. వైనక లదూహుం ఇలా సిరాతిన్ ముస్తఖీమ్, నిశ్చయాన్ని వారిని రుజుమార్గం వైపు నాకు పిలుస్తున్నావు. వైనల్లదిన లా యుమినూన బిల్లాఖిరతి అన్ సిరాతి లనాకిబూన్, కానీ పరలోకంపై విశ్వాసం లేని వారు రుజుమార్గం నుండి వైదొలుగుతున్నారు. వలవ్ రహిమ్నాహుం వకషఫ్నా మా బిహిం మిన్ దుర్రిన్ లలజ్జు ఫీ తుఘ్యానిహిం యఅమహూన్, ఒకవేళ మేము వారిపై దయ తెలిసి వారికి కలిగే బాధను తొలగించిన వారు తలబేసితనంలో మరింతగా ముందుకేస్తారు. వలకద్ అఖజ్నాహుం బిల్అదాబి బిమా ఇస్తకాను లిరబ్బిహిం వమా యతదర్రఊన్, మేము వారిని శిక్షకు గురి చేశాం, అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు, వినమ్రతను చూపలేదు. హత్తా ఇదా ఫతహ్నా అలైహిం బాబన్ ذا عذاب شديد إذا هم فيه مبلسون, చివరకు మేము వారి కొరకు కఠిన శిక్ష ద్వారానే తెరిచినప్పుడు వారు ఆశ వదులుకుంటారు.